రెస్పాన్స్ ఎలా ఉన్నాయి? అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఎంతవరకు కలెక్ట్ చేసింది? మరి సినిమా ఇంత మంచి టాక్ వచ్చింది కాబట్టి 100 క్రోర్స్ క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయా సార్? ఇరుముడి ఈరోజు రిలీజ్ అయింది. చాలా పాజిటివ్‌గా ఉంది. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చూసిన వాళ్ళు ఎవరు నెగిటివ్‌గా ఇప్పటివరకు మాట్లాడలేదు. నేను అనేక వీడియోలు చూశాను. అలాగే రివ్యూలు అన్నీ కూడా బాగున్నాయి. నేను కూడా రివ్యూ చెప్పాను, బాగుందని చెప్పాను. సో సినిమా ఖచ్చితంగా హిట్టే కాకుండా బ్లాక్ బస్టర్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని మామూలుగా అయితే డైరెక్టర్ మీద హీరో మీద పెద్ద బడ్జ్ లేదు. ఎందుకంటే హీరోకి రవితేజకి వరుసగా ఫ్లాపులు ఉన్నాయి. ఈ డైరెక్టర్కి కూడా పెద్దగా ఏమీ బడ్జ్ లేదు. ఆయన ఖుషి అంతగా ఏం ఆడలేదు. రెండోది మజిలీ కూడా కొంత క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది కానీ పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు. దాని మీద చాలా నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అంటే మెలో డ్రామా అంతా తీశాడని. అందువల్ల వీళ్ళిద్దరి మీద ఏమీ లేదు. మైత్రి సినిమాలు కూడా వరుసగా ఫ్లాపులు ఉన్నాయి. సో అందువల్ల దీనికి పెద్ద బిజినెస్ కాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. 21 కోట్ల రేంజ్ మాత్రమే అయ్యిందని చెప్తున్నారు. ఆంధ్రాలో 8.4 కోట్లు, సీడెడ్లో 2.5 క్రోడ్స్, నైజాంలో 7 కోట్లు ఎన్ఆర్ఐ మీద అయిందని. సో ఓవరాల్గా ఒక 21 కోట్ల టార్గెట్తో అయిందని. సో కాకపోతే దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టలేదు. ఓన్లీ రవితేజ రెమ్యునరేషన్ తప్ప దీంట్లో పెద్దగా మిగతా విలేజ్లో కూడా ఎక్కువ ఖర్చు అయితే కనపడదు. నేచురల్గా తీసేశారు కాబట్టి పెద్దగా ఖర్చు లేదు. కాకపోతే బడ్జెట్ బిగినింగ్లో అంటే ట్రేడ్ అంటాం, ట్రేడ్ ఎగ్జైట్ అనేది లేదు. తర్వాత మెల్లగా బడ్జెట్ ఏర్పడింది. ట్రైలర్ వచ్చి ఇవన్నీ జరిగినాక వీళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఫంక్షన్లు చేయడం ఇవన్నీ జరిగినాక బడ్జెట్ అయితే ఏర్పడింది. సో ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్లు మాత్రం బడ్జెట్కి తగినట్టు అడ్వాన్స్ బుకింగ్లు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఈరోజు మొత్తం 9 వరల్డ్ వైడ్గా, అంటే ఇండియాలో ఏమో 550 థియేటర్లు, వరల్డ్ వైడ్గా 900 థియేటర్లలో ఇది రిలీజ్ అయింది. 2983 షోలు పడుతున్నాయి. దీనికి ఇప్పుడు 3,47,802 టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్లో వెళ్ళినాయని చెప్తున్నారు. సో అడ్వాన్స్ బుకింగ్ ఓవరాల్గా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 9 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్లో వచ్చిందని. ఇందులో మనకి ఓవర్సీస్లో 2.25 క్రోర్స్ ఓవర్సీస్లో వచ్చింది. మిగతా ఇక్కడ 7 కోట్ల వరకు ఇక్కడ వచ్చిందనేది చెబుతున్నారు. సో అడ్వాన్స్ బుకింగ్ అయితే బాగానే వచ్చాయి. అంటే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లోనే 31% ఆక్యుపెన్సీ అడ్వాన్స్లోనే వచ్చేసింది. మామూలుగా 31% అడ్వాన్స్లో వచ్చిందంటే ఈజీగా ఇది 50-60 ఆక్యుపెన్సీ రేట్ అయితే ఉంటుంది. ఈవినింగ్కి మనకు క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు మార్నింగ్ షోలన్నీ కూడా దాదాపు 60% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్తున్నారు. అదే కానీ జరిగితే మాత్రం ఇది ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఈరోజు ఓపెనింగ్ 5 కోట్ల టార్గెట్తో ఓపెన్ అయింది. అంటే ఈరోజు కలెక్షన్లు 5 కోట్లు నెట్ కలెక్షన్లు కానీ వస్తే దీని టార్గెట్ నెరవేరినట్టుగా మామూలుగా అయితే. సో వీళ్ళు రేపటి నుంచి ఈరోజు టాక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. జనరల్గా ఏంటంటే ఇలాంటి సినిమాలకి ఎంత బడ్జెట్ చేసినా హీరో సినిమా ముందు హిట్ లేకపోతే, డైరెక్టర్ హిట్ లేకపోతే ఆ సినిమాకి మొన్న ఇప్పుడు వెంకటాద్రి సూర్య సినిమా విశ్వనాథన్ సన్స్కి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి హిట్లు ఉన్నాయి. డైరెక్టర్ హిట్ ఉంది, సూర్యకి హిట్ ఉంది. అందువల్ల సినిమాకి బిజినెస్ కానీ ఓపెనింగ్స్ కానీ బాగా వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయింది ఆ సినిమా. అందువల్ల అది మంచి హిట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికేమో అలాంటి ఒక ట్రేడ్ బడ్జ్ అనేది లేదు. జనరల్గా మీడియాలో బడ్జ్ ఉంది తప్ప అది సరిపోదు. కానీ మౌత్ టాక్ డే 1 నుంచి మార్నింగ్ షోల నుంచే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. పాజిటివ్ టాక్ ఆల్రెడీ థియేటర్లలో హారతలు ఇస్తూ ఉన్నారు ఇరముడి సాంగ్కి, అమ్మ మల్లెపూల సాంగ్కి. సో అందువల్ల ఇప్పుడు అదేమైందంటే విపరీతంగా వీడియోలు వైరల్ అయిపోయి సోషల్ మీడియాలో ఏంటంటే కొద్దిగా సినిమా బాగుందంటే విపరీతంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా అసలు యూట్యూబ్లోనే కొన్ని వందల వీడియోలు నేను చూశాను. స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. అలాగా పెట్టేస్తున్నారు అనమాట. ఎప్పటికప్పుడు అక్కడికక్కడే రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు ఇప్పుడు సినిమా ఎలా ఉందని విడిగా. అది కాకుండా ఛానల్స్ మార్నింగ్ నుంచి వెళ్ళిపోయి పెడుతున్నారు. సో దీనికి ఖచ్చితంగా ఏంటంటే దీని ఏమి గ్రేట్ సినిమా అని ఎవరు అనట్లేదు, కానీ ఖచ్చితంగా బాగుంది సినిమా అంటున్నారు. ఒక గుడ్ ఫీల్తో బయటకు వస్తున్నారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాకుండా మామూలుగా అయితే రవితేజ మాస్ మహారాజా
ఎంటర్టైన్మెంట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే సినిమా చూసి వచ్చినాక మనకేం గుర్తుండదు, సరదాగా ఎంటర్టైన్ అవుతాం వచ్చేస్తాం. కానీ ఈ సినిమా అట్లా కాదు, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలు భయపడకుండా పెరగాలి, తల్లిదండ్రులు భయపడకుండా పెంచాలి, ఆడపిల్లలు ధైర్యంగా నిలబడి ఫైట్ చేయాలి అనేది వాళ్ళ కాంటెంపరీగా ఉంది, జంజీకి దగ్గరగా ఉంది. అట్లాగే వాళ్ళ పేరెంట్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ప్రతి పేరెంటు, ఆడపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ ఈ సినిమాతో కనెక్ట్ అవుతాడు ఖచ్చితంగా. ప్రతి అమ్మాయి సినిమాతో కనెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, క్లాస్కి ఎక్కువగా అప్పీల్ అయ్యే ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే రవితేజ మార్క్ మాస్ ఉంది, ఓవరాల్గా క్లాస్ ఉంది, నేచురల్ ఫీల్ ఉంది. ఒక కథని చెప్పినారు తప్ప వీళ్ళేదో మాయ చేసి ఎంటర్టైన్ చేసి అది ఇంత పెట్టి ఇదంత పెట్టి కొల్చినట్టుగా అక్కడ ఒక ఫైట్, ఇక్కడ ఒక సాంగ్, ఇక్కడ 4 పుల్లి జోకులు, అక్కడ పంచి డైలాగులు ఇలా కాకుండా ఒక సోషల్ ప్రాబ్లం తీసుకొని అమ్మాయిలు ఎలాంటి ఇష్యూస్ని ఎదుర్కొంటున్నారు, ఒక అమ్మాయి తండ్రి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్న ఒక బేసిక్ పాయింట్ తీసుకొని కనెక్ట్ అయ్యే విధంగా చెప్పారు. దాని తర్వాత మామూలుగా ఇలాంటి పాయింట్లో చాలా బోరింగ్గా ఉంటుంది, బోధిస్తూ ఉంటారు, మనకి డైలాగులు చెప్తా ఉంటారు, అదంతా అవాయిడ్ చేస్తారు డైరెక్టర్. దీన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా క్రియేట్ చేయగలిగాడు. అంటే ఆడియన్స్ అందరూ కూడా ఓన్లీ పాయింటే కాకుండా ఒక థ్రిల్లర్ లాగా ఫీల్ అయ్యి టెన్షన్తో ఎవరు చేస్తున్నారు అన్న క్యూరియాసిటీతో ఉంటారు. అది బాగా క్లవర్గా చేశాడు. విలన్ని రివీల్ చేయకుండా ఎవరు చేస్తున్నారు ఈ పని అని ఒక క్లవర్నెస్తో తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇతని ఇరుముడి భక్తి సినిమా అనుకున్నారు బిగినింగ్లో, నిజానికి భక్తిని కూడా బ్యాక్గ్రౌండ్గా వాడుకున్నాడు. భక్తిని బ్యాక్గ్రౌండ్గా వాడుకున్నాడు కానీ భక్తి సినిమా కాదు, భక్తి మీద నడవదు సినిమా నడిచేది ఈ పాయింట్ మీదే. ఒక అమ్మాయిలు వాళ్ళకి థ్రెట్ కలిగినప్పుడు ఏం చేయాలి, ఒక అమ్మాయి తండ్రి మొత్తం ఊర్లో అమ్మాయిలకి థ్రెట్ వచ్చి ఆ థ్రెట్ తన దాకా కూడా రాబోతున్నప్పుడు అతను ఏం చేస్తాడు అన్న పాయింట్ అనేది అందరికీ రిలేటబుల్గా ఉంది. రెండోది హీరోయిజం కాకుండా ఒక మామూలు పేరెంట్ ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్లోనే ఉంది, అంటే గ్రౌండెడ్గా ఉంది అనమాట. అందుకని ఇది